దేవుని నామకి మహిమ కలుగును గాక. మనం ఈరోజు తీసుకున్న వచనం, దేవుని వచనం చూస్తే ఎక్సోడస్ 23వ వచనం. హీరో మనకి ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమంటే ఫస్ట్ దశాజ్ఞ. ఇందులో ఫస్ట్ వర్డ్ ఏముందంటే మనకి నా లేకున్నా ఎవరు కూడా నువ్వు వందించకూడదు, నీకు ఒకే దేవుడు నానే అని దేవుడు చెప్తున్నారు. చూడండి, ఈరోజు మన పితృలు అన్నీ చేసిన పనికి వారు ఏమేమో ఎక్కడెక్కడో విగ్రహారాధన చేసి వేరే దేవుని మొక్కి వచ్చినప్పుడు మన సంతతి ఎలాగుందంటే మనం కొంచెం కరప్ట్గా అయిపోయి ఉన్నాం. కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు దేవుని అర్థుకున్న తర్వాత కూడా మన వెనకాల పితృలు శాపాలు ఉంటుంది. చూడండి, పితృలు శాపాలు ఉంటుంది. అది మనం కంపల్సరీ వెరగొట్టి మనం దేవునితో కనెక్ట్ అవుతేనే మనకి దేవునికి సంబంధం ఉంటుంది. అక్కడ వేరే దేవతలు, వేరే విగ్రహాలు, వేరే ఏ దేవతను మనం పూజ చేసిన ఆ బంధం మనకి కట్ అవ్వాలి. ఫస్ట్ అది కట్ అవుతేనే మనకి క్లియర్గా ఉన్నవుగా ఇది వస్తుంది. మనం అలాగే మాథ్యూ 20:26 చూస్తే 26లో మనకి 40-41 చదివితే he said to Peter, could you not just 1 hour, ఒక గంట నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయగలవా అని దేవుడు అడిగారు. చూడండి, నువ్వు నీ శోధనకి వెళ్ళకుండా ఉన్నారంటే నువ్వు ప్రార్థన చేయాలా అని దేవుడు ఆ రోజు గెత్సెమనే తోటంలో పేతురు గారికి చెప్పారు. చూడండి, ఈ కాలంలో మనం దేవుని అర్థుకొని ఉన్నాము, దేవుని అంగీకరించినాం అని సరినే. బట్ చూడండి, మనకి ఒకే దేవుడు యేసు ప్రభు మాత్రం. యెహోవా దేవుని మనం వందించాలంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం దేవుని ఆరాధించగలుగుతాం, దేవుని వందించగలుగుతాం. యేసు ప్రభువే సత్యము, జీవం, మార్గం ఉన్నారు. చూడండి, మనకి ఇప్పుడు ఏం కావాలంటే మెయిన్గా ప్రార్థన జీవితం. మనకి ఒక రోజుకి మనకి శోధన, మనం ఎప్పుడు శోధన వస్తుందో అప్పుడు చెప్తాం, దేవా ఎందుకు ఈ శోధన అని. ఆ శోధన నుంచి మనం బయట రావాలా, అది రాకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలా. చూడండి, మనకి ఆత్మ బలంగా ఉంటే కూడా మన శరీరం వీక్గా ఉంటుంది. నిజమే, మనం అలసిపోయి ఉంటాం, మనం పనికి వెళ్ళి ఉంటాం, అన్ని నిజమే. మనకి మన ఆత్మ రెడీగా ఉన్నప్పుడు శరీరం అలసిపోయి మన ఏమో నెలకి వారానికి ఒక ఆదివారం వెళ్ళి మనం చర్చ కూర్చుని ప్రార్థన చేసుకొచ్చిన కాల్ చేస్తాను. ఇప్పుడు తాకుతావా ఇలాగా? ఓపెన్ టాక్, మాట్లాడు. తీసుకో, గ్లాస్ తీసుకో.
moment now. I put fire. Heavenly fire. Put every day. Put say I put fire in this body. The mighty name. Fire, Agni. Tala నుంచి అరికాల వరకు ఆగ్నేస్తున్నా. Heavenly fire now. ఎవరు అక్కడ సైడ్ వెళ్ళండి. ఎవరదో చెయ్యి తీసి అక్కడ వెనకాల వెళ్ళు. ముడిసండి ఎవరదో. అప్పా సైడ్కి వెళ్ళండి. అప్పా చెయ్యి కొట్టవద్దు. ఎవరది ముద్దొద్దు. అప్పా బయట వెళ్ళండి.